మనం ఎవరు రావాలని కోరుకుంటామో వారిని తీసుకుని రాగలిగినటువంటి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే భగవంతుడికి ఎంత గొప్పగా ఆరాధన ఉంటుందో, భగవంతుని పట్ల ఎంత భక్తిని ప్రకటనం చేస్తామో, వాహనం పట్ల కూడా అంతే మర్యాదని ప్రకటనం చేస్తాం. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు భగవంతుడు కూడా తన అవతారాలలో ఒక వాహనాన్ని నడిపేటటువంటి సారథిగా వచ్చాడు. కృష్ణ పరమాత్మ అయితే ఆయనకి అవసరం లేకపోయినా కూడా ద్వాపర యుగంలో విలాస విద్యగా రథాన్ని నడపడాన్ని నేర్చుకున్నాడు. ఆ రోజులలో రథాన్ని నడపడంలో అందవేసినటువంటి చెయ్యిగా చెప్పబడినటువంటి వారు ఇద్దరే. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, వేరొకరు శల్యుడు. వీళ్ళిద్దరికీ యథార్థానికి రథసారథ్యం చెయ్యవలసిన అవసరం లేదు. అయినా కూడా వాళ్ళిద్దరూ రథసారథ్యాన్ని విలాస విద్యగా నేర్చుకుని సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందారు. ఇందులో కృష్ణ పరమాత్మ ఎక్కడ రథసారథిగా ఉంటాడో అక్కడ భద్రత, జయము ఉంటాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అంటాం. వెనక రథిగా అర్జునుడు కూర్చుని సారథిగా కృష్ణ భగవానుడు కూర్చుంటే విజయం లభించి తీరుతుంది. అందుకే ఆయన రథాన్ని నడిపేవాడుగా ఉండడం కాదు, నేను రథాన్ని నడుపుతాను అని పార్థసారథి అని ఒక బిరుదునామాన్ని కూడా ఉంచుకున్నాడు. ఇప్పటికీ తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయంలో పార్థసారథి అన్న పేరుతో పాదపీఠం మీద ఒక పాదాన్ని ఉంచి ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు కనపడతాడు. అంత మహత్తరమైనటువంటి స్థితి వాహనానికి, వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తికి ఉంటుంది. మనుష్య జాతికి సంబంధించినంత వరకు పరమేశ్వరుడు గమ్యస్థానాన్ని చేరడానికి పాదములనిచ్చాడు. పాదములు గమ్యస్థానాన్ని చేరడానికి ప్రధానమైనటువంటి సాధనములు. అందుచేతనే పాదములను ఆధారంగా చేసుకుని పూర్వకాలంలో గమ్యస్థానాన్ని చేరుతుండేవారు. మనిషి తన యొక్క బుద్ధి కుశలత చేత భగవంతుని యొక్క సృష్టిలో ఉండేటటువంటి కొన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి వేగంగా వెళ్ళగలిగినటువంటి విభూతిని తనకి అనుకూలంగా మార్చుకుని వాటిని వాహనంగా చేసుకుని అధిరోహించి గమ్యస్థానాన్ని చేరడం అనేటటువంటి దానిలో నిష్ణాతుడయ్యాడు. ఒక గుర్రం వేగంగా పరిగెడుతుంది. దానికి ఉన్నటువంటి డెక్కల అమరిక చేత ఆ డెక్కలు చీలి ఉండవు కాబట్టి అది పర్వతాది ప్రాంతములను కూడా అధిరోహిస్తుంది. ఆ గుర్రానికి ఉండేటటువంటి విభూతిని తెలుసుకున్నటువంటి మనుష్యుడు ఆ గుర్రాన్ని వాహనంగా చేసుకున్నాడు. అలాగే ఏనుగు తాను తొండంతో యుద్ధం చేస్తూ తన కాళ్లతో శత్రువుల్ని తొక్కుతూ తన మీద కూర్చున్నటువంటి వ్యక్తిని రక్షించుకుంటుంది. ఆ రక్షించుకునే స్వభావం ఉంది కాబట్టి ఏనుగుని వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా నాగరికత వృద్ధిలోకి వచ్చిన తరువాత అనేక రకములైనటువంటి వాహనాలు, ప్రత్యేకించి ఇంధనంతో నడిచేటటువంటి వాహనాలు, అపారమైనటువంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి వాహనాలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. వాహనం మీద వెళ్ళడం అనేటటువంటిది ఎంత అవసరమో భగవంతుడిచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమరికని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా అంతే అవసరం. ఈ శరీరాన్ని ఈశ్వరుడు సప్తధాతువులతో నిర్మాణం చేశాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు. ఇందులో ఈ చర్మము అనేటటువంటి దాంతో శరీరాన్ని కప్పి ఉంచకపోతే ఒక్క క్షణం మనుష్యుడు బయటికి వెళ్ళలేడు, ఇంట్లో ఉండలేడు. చీమలు, ఈగలు, దోమలు మీద పడి పీకేస్తాయి. అలా లోపల ఉన్నటువంటి రక్తమాంసములు పై ప్రాణులకు దొరకకుండా ఉండడానికి, భయంకరమైనటువంటి రూపాన్ని పొందకుండా ఉండడానికి ఈశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి కానుక ఈ చర్మం. ఈ చర్మమే మనిషి యొక్క సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ చర్మము మీద ఒక్క మచ్చ పడిందా ఎంత అందంగా ఉన్న వ్యక్తి కూడా వికారమైనటువంటి స్థితిని పొందుతాడు. భగవంతుడిచ్చినటువంటి చర్మాన్ని రక్షించుకోవడం ఎవరికైనా ప్రధాన కర్తవ్యం. కానీ
కేవలం ఒక వాహనం ఎక్కడం, ఆ వాహనం మీద వెళ్ళేటప్పుడు దాని యొక్క వేగము చేత సంతోషాన్ని పొందడం హేయమైనటువంటి విషయం. ఎందుచేత అంటే మనిషి సంతోషించడానికి, మనిషి తృప్తి పొందడానికి, ఆ సంతోషం ద్వారా తృప్తి పొందడం ద్వారా తాను ఉన్నత స్థితిని చేరడానికి లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక వీణావాద్యం విని సంతోషపడచ్చు, ఒక శాస్త్ర ప్రవచనం విని సంతోషపడచ్చు, పక్షి యొక్క కూత విని సంతోషపడచ్చు, గుడిలో ధ్వజస్తంభం యొక్క గంటలో మోత విని సంతోషపడచ్చు, అలాగే తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క మాటలు విని సంతోషపడచ్చు. అవన్నీ మానేసి ఒక వాహనం మీద కూర్చుని దాన్ని విపరీతమైనటువంటి వేగంతో నడుపుతూ ఆ వేగంగా వెళ్ళిపోవడంలో తాను సంతోషపడాలి అని అనుకోవడం కన్నా హేయమైనటువంటి విషయం బహుశಃ లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుచేత అంటే ఒక వాహనం దేని చేత తయారు చేయబడుతోంది? అది ఒక లోహంతో తయారు చేయబడుతుంది. దాని యొక్క అమరిక, దాని నిర్మాణ ప్రక్రియ, దాని యొక్క నియంత్రణ అంతా కూడా కేవలం కొన్ని తీగల మీద, కొన్ని నట్ల మీద, కొన్ని బోల్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వాహనం మీద కూర్చుని అది వెళ్ళగలదు కదా అని 120 కిలోమీటర్ల వేగంతో 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం ఎంత ప్రమాదకరమైన విషయము అంటే, ఒకటి వాహనం వేగంగా వెళ్ళగలిగి ఉండవచ్చు, కానీ వాహనం అంత వేగంగా వెళ్ళినప్పుడు అలవాటు లేనివాడికి ఒక్కసారి కళ్ళు తిరిగితే ఆ తర్వాత కింద పడిపోయిన తరువాత ఎంత భయంకరమైన స్థితిని పొందుతాడో కూడా ఆలోచించుకోవాలి. అంత వేగంగా వెడుతున్న వాహనం కింద పడిపోయినప్పుడు మొట్టమొదట జరిగే ప్రమాదం ఏది అంటే, శరీరంలో ఎక్కడి చర్మం కొట్టుకుపోతుందో మనం ఊహించలేం. ముఖం దగ్గర నుంచి కాళ్ళు, చేతులు, గుండెలు ఇవన్నీ కూడా చర్మం గరుకైనటువంటి రహదారి మీద పడిపోయినప్పుడు ఆ చర్మం అంతా ఉత్తరింపబడుతుంది. ఒకసారి చర్మం అంతా రేగిపోయిన తరువాత తీసుకెళ్లి వైద్యశాలలో పడుకోపెడితే ఏ తొడల దగ్గర ఉన్నటువంటి చర్మాన్నో ఉత్తరించి భయంకరమైన రూపం పొందకుండా ఉండడం కోసమని ముఖము మొదలైన వాటి మీద ఆచ్ఛాదించవలసి వస్తుంది. వైద్యులు కొన్ని నెలలు పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మళ్ళీ తొడల మీద తమంత తాముగా ఈశ్వరుడి అనుగ్రహంగా చర్మం పుట్టవలసి ఉంటుంది. ఈలోగా చదువుకోవలసినటువంటి పిల్లలు చదువుకోవడం మానేసి ఎక్కడో వైద్యశాలలో భయంకరమైన స్థితిలో కొన్ని నెలలు పడిపోవలసి ఉంటుంది. నాకు తెలిసి నా స్నేహితుడి యొక్క కుమారుడే అటువంటి ప్రమాదానికి లోనైతే కొన్ని నెలల పాటు వైద్యశాలలో ఉండిపోవలసి వచ్చింది. ఒక్కసారి ప్రమాదం అంటూ జరగాలి, కానీ జరిగిన తరువాత ఇక మిగిలిన జీవితం ఎలా ఉంటుంది నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు. నాకు పరిచయం ఉన్నటువంటి ఒక కుటుంబంలోనే ఆ పిల్లవాడి యొక్క దోషం లేకపోయినా ఒకప్పుడు పాదం దగ్గర ఉన్నటువంటి గుత్తి ఎముకలన్నీ విరిగిపోయాయి. అన్ని ఎముకలు విరిగిపోతే వైద్యులు నువ్వు కొంతకాలం పాటు కాలికి బూటు వేసుకుని మెట్లు ఎక్కడానికి వీల్లేదు, అలా చేస్తే నీ పాదం ఇక రాబోయే కాలంలో నడవడానికి ఉపయుక్తం కాకపోవచ్చు అని చెప్పారు. మెట్లు ఎక్కకుండా చదువుకోవడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయని ఎలా ఊహించి ఒక కళాశాలను ఎంచుకోగలడు? మంచి ర్యాంకు వచ్చినా కూడా ఎంసెట్లో ఇంజనీరింగ్కి వెళ్లకుండా పిల్లవాడు ఒక ఏడాది పాటు ఇంటి పట్టున ఉండిపోయి నరకం అనుభవించాడు. ఈలోగా తనతో కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళిపోయి వాళ్ళు చదువుకుంటుంటే తనకన్నా ముందు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లోకి వెళ్ళిపోతే తాను వెనకపడిపోయి ఒక సంవత్సరం పాటు ఇంకా ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండిపోవడంలో ఆ పిల్లవాడు ఎంత మానసిక వ్యధని పొందాడో అతనికి ఊరట కల్పించి ఒక సంవత్సరం పాటు వేచి ఉండడంలో అతని మేధాశక్తి లుప్తం కాకుండా, అతనికి ఉన్నటువంటి ఉత్సాహం నశించిపోకుండా ప్రోధి చెయ్యడంలో ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నాకు అనుభవంలో తెలుసు. అటువంటివి ఊహించినప్పుడు ఒక వాహనాన్ని వేగంగా నడపడం అనేటటువంటి దాంట్లో సంతోషం పొందడం ఎంత చాలా చౌకబారుతనంతో కూడుకున్నటువంటి సంతోషమో అర్థం చేసుకోవలసి ఉంటుంది. పరమేశ్వరుడు ఒక అద్భుతమైన రీతిలో ఈ శరీరాన్ని నిర్మాణం చేశాడు.
నాడీమండలం అంతా వెన్నుపాములో ఉంటుంది. ఆ వెన్ను పూసలు అంత సౌకుమార్యంతో అంత అందంగా అమర్చబడి ఉంటాయి. అవి మనిషి వంగాలి అనుకున్నప్పుడు ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా వంగవలసి ఉంటుంది. మళ్ళీ లేచి నిలబడినప్పుడు సహకరించి మళ్ళీ నిలబడవలసి ఉంటుంది. దాని లోపల ఉండేటటువంటి ద్రవం అత్యంత సున్నితంగా ఉంటుంది. ఆ నాడీ మండలం సక్రమంగా పనిచేసినంత కాలమే శరీరంలో ఉండేటటువంటి అన్ని కేంద్రముల పడుతున్నటువంటి ఇబ్బంది సందేశంగా బుద్ధిస్థానమైన మెదడుకి చేరుతుంది. మెదడు ఇచ్చినటువంటి ఆదేశాలు మిగిలిన శరీరానికి చేరుతాయి. వెన్నుపూస దగ్గర ఒక్క చోట తగలకూడని దెబ్బ తగిలితే ఇక శరీరం అధోభాగం అంతా పనిచేయడం మానేసి అసలు స్పర్శ కూడా తెలియకుండా మంచాన పడిపోయి తల్లిదండ్రులు ఎదిగి అక్కడికి రావలసినటువంటి కొడుకు, ఉద్యోగం చేసి తమని సుఖపెట్టవలసినటువంటి కొడుకు వద్దురా అంటుంటే వినకుండా ఒక వాహనం ఎక్కి వేగంగా తిరిగి పడిపోయి వెన్నుపాము దెబ్బతిని మంచం మీద పడిపోయి ఉంటే శరీరం విడిచిపెట్టే పర్యంతము ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండిపోయి, ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండిపోయి, ఆ కొడుకు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే వాళ్ళకి మిగిలిపోయేటటువంటి శోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్ననాడు అసలు వాహనం మీద అంత వేగంగా వెళ్ళడం అనేటటువంటిది ఎంత వికారంతో కూడుకున్న బుద్ధి పరిణామమో మనకు అర్థమవుతుంది. రహదారులు సున్నితంగా సక్రమంగా లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, ఒక్క రహదారి సక్రమంగా ఉండదని. ఎక్కడైనా కొన్ని కిలోమీటర్ల పర్యంతం రహదారిని చక్కగా వాహనాన్ని నడుపుకోవడానికి వీలుగా నిర్మాణం చేస్తే అర్థరహితంగా 180 కిలోమీటర్ల వేగంతో అర్ధరాత్రి పోలీసుల కళ్ళు కప్పి వాహనాల మీద వెళ్ళి బోర్లా కింద పడి ప్రమాదాలు తెచ్చుకుంటాం. ఏమని చెప్పవలసి ఉంటుంది? మంచి చేసినా దుర్వినియోగం చేసుకోవడం, అలాగని రహదారులు సక్రమంగా నిర్వహించకపోయినా విమర్శ చేస్తూ ఉండడం. ఈ విధమైనటువంటి విధానం ఎన్ని లక్షల మంది పోలీసుల్ని నియమించినా ఇది చక్కబడేటటువంటి వ్యవస్థ కాదు. ఎవరికి వారు తమ కర్తవ్యాన్ని, బుద్ధిని సక్రమంగా వినియోగించి ఆలోచించుకోవలసి ఉంటుంది. ఏ వయస్సులో ఎవరు ఏం చెయ్యాలో అది చేస్తేనే మర్యాదగా ఉంటుంది. ఒక విద్యార్థికి విద్య సముపార్జించడం తప్ప వేరొక కర్తవ్యం లేదు అని శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఏ ఇతర కార్యకలాపాలతోటి విద్యార్థికి సంబంధం ఉండడానికి వీలు లేదు. విద్యార్థి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యవలసిన అవసరం కూడా లేదు. విద్యార్థి ఏ ఇతర కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం లేదు. ఆ కాలంలో అతను ఎంత కష్టపడి చదువుకుంటాడో అదే అతని భవిష్యత్తు యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి కారణమవుతుంది. అటువంటి వయసులో అసలు వాహనం మీద ప్రయాణం చేద్దాం, వాహనాన్ని వేగంగా నడుపుదామన్న ఆలోచన రావడం ఒక దోషమైతే అటువంటి వాహనాన్ని సమకూర్చడం కూడా పెద్దలు పునరాలోచించుకోవలసినటువంటి విషయం. ఇవాళ పిల్లలు నడిపేటటువంటి వాహనాల యొక్క వేగాన్ని చూసి ఎందరో పెద్దలు చీకటి పడిన తరువాత బయటికి రావడానికి భయపడిపోతున్నారు. నేను పరమ సత్యాన్ని మనవి చేస్తున్నాను తప్ప ఎవరినో విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నేను ప్రవచనాలు చేసేటప్పుడు అయ్యా మీరు నిన్న రాత్రి కనపడలేదే అని ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగితే అయ్యా ఏమి రమ్మంటారు? చీకటి పడిన తరువాత నిజంగా మాకు 4 చక్రాలతో నడిచేటటువంటి వాహనం ఉన్నా ఆ వాహనాన్ని నడపాలి అంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏ వాహనం చూడండి, కార్తీక దీపాల సమాహారమా అన్నట్టుగా అన్ని దీపాలు, ఒక్కొక్క దీపం కొన్ని కిలోమీటర్ల పర్యంతం వెలుతురు విరజిమ్ముతుంటుంది. ఇన్నేసి దీపాలు, 6 8 దీపాలు కూడా వాహనానికి వెలుగుతూ ఉంటాయి. అన్ని దీపాలతో వాహనాల్ని నడుపుతూ ఉండడం, వాటిలో ఎవ్వరూ కూడా చట్టం ప్రకారంగా దీపానికి సగం నల్లటి కాగితంతో కానీ నల్లటి పదార్థంతో కానీ ఆచ్ఛాదించి ఇతరుల మీద పూర్తి స్థాయిలో ఆ కాంతి పడి కళ్ళు బైర్లు కమ్మకుండా జాగ్రత్త తీసుకోరు. ప్రతి దానికి కూడా పోలీసులే చూడాలి, ప్రతి వాహనానికి హాఫ్ బ్లాక్ చేశారో లేదో పోలీసులే చూడాలి అంటే అసలు మన బుద్ధి, చట్టాన్ని పాటించవలసిన మన విజ్ఞత ఏమైపోయినట్టు అవుతుంది? ప్రతి దానికి పోలీసుల్ని నింద చేయడం ప్రారంభం చేస్తే వాళ్ళు కొంచెం ఎవరినైనా ఎక్కువ మంది మీద కేసు బుక్ చేస్తే అతిగా వ్యవహరించిన పోలీసులు, వాళ్ళు ఉదాసీనంగా ఊరుకుని బుద్ధి మార్చుకోవలసింది అంటే చోద్యం చూసిన పోలీసులు. అప్పుడు పోలీస్ వ్యవస్థ అసలు ఏం చేయవలసి ఉంటుంది?
వాళ్ళు యూనిఫారం వేసుకుని నించున్నంత మాత్రం చేత ఎంతమంది అదుపు తప్పిన వాళ్ళని నియంత్రించగలరు? వాళ్ళకి భార్యలున్నారు, వాళ్ళకి బిడ్డలున్నారు, వాళ్ళకి కుటుంబాలున్నాయి. రోహిణీ కార్తెలో నెత్తి మీద ఉక్కు కవచాన్ని ధరించి టోపీ పెట్టుకుని ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు 4 వీధుల కూడలిలో నిలబడి ఆ వాహనాల నుంచి వస్తున్నటువంటి పొగ పీలుస్తూ ఆ వేసుకున్నటువంటి యూనిఫామ్ చెమటలు కక్కేస్తుంటే కాళ్ళకి అంతంత బూట్లు వేసుకుని చెమటతోటి దాహంతో అలాగే నిలబడి ఆ వాహనాలను నియంత్రించడానికి నిలబడితే ఒక్క క్షణం ఆయన పక్కన కిళ్ళీ కొట్లో సోడా తాగడానికి వెడితే అక్కడ ఆకుపచ్చ లైటు వెలుగుతుండగా వెళ్ళవలసిన వాళ్ళు వెడుతుంటే ఎర్రదీపం పడినా కూడా ఆగకుండా వెళ్ళిపోయి పోలీసు లేడు కాబట్టి మేము వెళ్ళిపోతాము అంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి స్థితి లోకంలో ఎక్కడుంటుంది? ఇలా అయితే వ్యక్తికి ఒక పోలీసుని పెట్టినా కూడా ఎక్కడ నియంత్రించడం సాధ్యం కాదు. మనకి మనంగా చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని అమలు చేయవలసినటువంటి రక్షక భట వ్యవస్థ యందు ప్రేమతో ప్రవర్తించడం, మనం కూడా సహకరించడం నేర్చుకోవాలి. వ్యవస్థ అనేటటువంటిది వ్యక్తులతో కూడి ఉంటుంది. కూడి ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో దోషం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థలోనైనా సరే. అనేక వైద్యశాలలు ఉన్నాయి. ఎక్కడో ఒక వైద్యుడు పొరపాటుగా ప్రవర్తించేవాడు ఉండవచ్చు. అంత మాత్రం చేత వైద్యశాలలన్నిటినీ విమర్శిస్తున్నామా? ఎందరో ప్రాణం పోసేటటువంటి డాక్టర్లు ఉన్నారు, నిబద్ధతతో వ్యవహరించేటటువంటి డాక్టర్లు ఉన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా నిబద్ధతతో వ్యవహరించేటటువంటి వాళ్ళు, ప్రాణాలు పణంగా పెట్టి ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్లతో ప్రేమతో ప్రవర్తించడం, వాళ్లతో సమన్వయం చెందడం, వాళ్ళని భూతాలుగా చిత్రీకరించడం మానుకోవడం, పౌరులు రక్షక భటులు చేయి కలిపి సమాజంలో శాంతి భద్రతల్ని వ్యవస్థీకృతం చెయ్యడంలో భాగస్వామ్యం పొందడం ఇవాల్టి సమాజంలో చాలా అవసరమైనటువంటి విషయం. ప్రతి చిన్న విషయానికి పోలీస్ వ్యవస్థని చాలా భయంకరమైనటువంటి వ్యవస్థగా, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడిపోయేటటువంటి రీతిలో, యూనిఫామ్ వేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ని చూస్తే భయపడవలసినటువంటి రీతిలో చిత్రీకరించడం, వ్యాసాలు రాయడం, హాస్యంగా వాళ్ళని చూపించడం నా దృష్టిలో వ్యక్తిగతంగా మనం సామాజికంగా చేస్తున్నటువంటి చేయకూడనటువంటి పని. అలా చెయ్యకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా సమాజంలో శాంతి భద్రతలు నిలబడాలి అంటే రక్షక భట వ్యవస్థతో అత్యంత ప్రేమతో పౌరులు కలిసిపోవలసినటువంటి అవసరం ఉంటుంది. నాకు తెలిసి ఎందరో అధికారులు ఉన్నారు, అద్భుతంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అరవిందరావు గారని, వారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యారు. సంస్కృతంలో పిహెచ్డి చేసి ఉపనిషత్తుల మీద అద్భుతమైనటువంటి వ్యాసాలు రచన చేశారు. శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. సమాజంతో మమేకమయ్యేటటువంటి అధికారులు ఉన్నారు. విద్యార్థుల్ని ప్రోత్సహించేవాళ్ళు, వాళ్ళని మార్గదర్శనం చేసేవాళ్ళు ఉన్నారు. మనం అటు రక్షక భట వ్యవస్థకి, ఇటు విద్యార్థి లోకానికి, పౌర వ్యవస్థకి ఇద్దరి మధ్య సమన్వయం చేసే రీతిలో సమాజంలో ఇద్దరూ చెయ్యి పట్టుకుని మంచి ప్రస్థానం చేసే రీతిలో వ్యాసరచన చెయ్యాలి. అటువంటి రీతిలో ఏదైనా సరే ప్రతిపాదన చేస్తే అది సామాజికంగా మనం చెయ్యగలిగినటువంటి సేవ అవుతుంది. అన్నిటికన్నా మనం ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం, వాహనం నడిపేటప్పుడు మనకి మనంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త. ఇవాళ మీరు కాసేపు ఏ రహదారి పక్కనైనా నిలబడి చూడండి, ఎవరు చూడండి, ద్విచక్ర వాహనం నడిపేవాళ్ళు దగ్గర నుంచి 4 చక్రాలు ఉన్నటువంటి కార్లు నడిపేవాళ్ళు, బస్సులు నడిపేవాళ్ళు, లారీలు నడిపేవాళ్ళు అందరూ చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని నడుపుతూ ఉంటారు. ఒక ద్విచక్ర వాహనం మీద సెల్ ఫోన్ పట్టుకుని నడపడం కన్నా బాధ్యతారహితమైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుచేత అంటే కనీసం పక్కనున్న వాడికి అవసరమైతే గబుక్కుని ఫోన్ ఇవ్వగలడు 4 చక్రాల వాహనంలో కూర్చున్నవాడు. 2 చక్రాల వాహనం నడపడం ఏమిటి? సెల్ ఫోన్ పెట్టుకుని ఒక భుజంతో దాన్ని ఇలా నొక్కి పట్టుకుని దీని మీద నీకు ధ్యాస ఉంటుంది. ఒక పక్క వింటూ ఉండాలి, విన్నదానికి జవాబు చెప్పాలి, జవాబు చెప్పడానికి ఏదో గుర్తు తెచ్చుకోవాలి. ఎదురుగుండా పసిపిల్లలు వెడుతూ ఉంటారు,
వృద్ధులు వెడుతూ ఉంటారు, రాళ్ళు ఉంటాయి, నువ్వేమో అంతమంది నడిచే రహదారిలో వెడుతున్నావు. కనీస కర్తవ్యం, నీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుని నువ్వు చేరవలసిన గమ్యస్థానం చేరిన తరువాత నీకు వచ్చిన ఫోన్ కాల్స్లో నువ్వు ఒకవేళ మళ్ళీ చాలా అర్జెంటుగా రిప్లై చేయవలసినది ఉంటే మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడచ్చు. లేదా ఇవాల్టి రోజున ఫోన్లో మెసేజ్ పెట్టుకునేటటువంటి వ్యవస్థ వచ్చింది. ఇది అవతలివాడు ప్రయాణం చేసే సమయం, ఏ కార్యాలయానికో వెడుతూ ఉంటాడు, అనుకున్నప్పుడు మాట్లాడడం మానేసి నీ మిత్రుడు ఏ సమయంలో ప్రయాణం చేస్తాడో నీకు తెలుసు కాబట్టి ఆ సమయంలో ఒక SMS పెడితే చాలు. అయిన దానికి కాందానికి సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతివారు ఫోన్ చేయడం, ఆ ఫోన్ చెయ్యడానికి వేళాపాళా ఉండదు, ఫోన్ ఎత్తడానికి వేళాపాళా ఉండదు, వాహనం మీద వెడుతూ ఫోన్లు మాట్లాడడం. ఇవాళ అమాయకులైనటువంటి వాళ్ళు ఎంతమంది వాహనాల కింద పడిపోతున్నారో, ఎన్ని ప్రమాదాలు, ఎంతమందికి ఎముకలు విరిగిపోతున్నాయో వైద్యశాలలకు వెళ్ళి చూడండి. వృద్ధులైనటువంటి వాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు ఎముకలు విరిగిపోయి, నడుం విరిగిపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నారో. నాకు తెలిసి వ్యక్తిగతంగా నాతో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రులు, నా స్నేహితులు, నాతో పరిచయం ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది ద్విచక్ర వాహనాల కింద పడిపోయి ప్రమాదానికి లోనయ్యారో అందులో 99% మంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నటువంటి కారణం చేతనే పడిపోయారు. ఇది ఎవరికి నేర్పగలరు? ఎవరి మీద శాసనం చెయ్యగలరు? నా మనవరాలు రేపొద్దున్న స్కూల్కి ఎడుతుంది. నా మనవరాలు స్కూల్కి ఎడుతుంటే ఒక సెల్ ఫోన్ పట్టుకుని భుజంతో నొక్కి పెట్టి మాట్లాడుతూ మోటార్ సైకిల్ మీద నడిపినవాడు యమధర్మరాజు గారి చేతి నుంచి విసరబడినటువంటి పాశం లాంటివాడు. అమాయకురాలైనటువంటి పిల్లకి ఏం తెలుస్తుంది వాడు ఏం మాట్లాడుతూ వస్తున్నాడు? అర్థరహితంగా వాహనం మీద వెడుతూ అప్పుడే సంగీతం వినాలన్నట్టుగా చెవి నిండా ఏవేవో పరికరాలు పెట్టుకుని సంగీతాన్ని అనుభవిస్తూ వెళ్ళడం. నీ వెనకవాడు కొట్టిన హారం నీకు ఎలా వినపడుతుంది? భారత రాష్ట్రపతి వెళ్ళిపోతున్నట్టో, ప్రధానమంత్రి వెళ్ళిపోతున్నట్టో ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి హారం మీద చేయి పెట్టి ఉంచడం. ఎందుకంత హారం కొట్టుతూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది? ఒక్క 10 నిమిషాల ముందు నువ్వు బయలుదేరితే నిదానంగా అవతల వారిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళచ్చు. వాడేటటువంటి వాహనాలు పరమ భయంకరమైనటువంటి హారన్స్ వాడడం ఒకానొక సమయంలో అత్యంత ప్రమాదానికి నేనే లోను కావలసి వచ్చింది. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి నా పక్క నుంచి వెడుతూ మోటార్ సైకిల్ హారన్ కొట్టాడు. ఆ హారను పసిపిల్ల పెద్దగా ఏడుస్తున్నటువంటి శబ్దం వచ్చింది. నేను హడిలిపోయాను. ఎవరో నా పక్కనున్న పిల్ల పడిపోయింది. వెనక నుంచి వస్తున్న వాహనంలో బహుశా ఏ తల్లి చేతిలోంచో జారిపోయింది. ఆ పిల్ల అంత ఏడుస్తోందని ఉలిక్కి పడిపోవడంలో నేను పట్టుకున్న హ్యాండిల్ బార్ అదుపు తప్పిపోయి బండి ఊగిపోయింది. పరమేశ్వరానుగ్రహం చేత బ్రేక్ వేసి నియంత్రించి నేను చూస్తేనే కదా వికటాట్టహాసం చేస్తూ నా పక్కనున్న వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. పందిని పట్టుకునేటప్పుడు అది ఎంత పెద్దగా అరుస్తుందో అటువంటి పంది అరుపులతో కూడుకున్నటువంటి హారన్లు, కుక్కలు అరుస్తున్నటువంటి హారన్లు, పిల్లలు ఏడుస్తున్న హారన్లు. ఆ హారన్ కొడితే పక్కవాడు ఉలిక్కి పడిపోవడం, సున్నిత మనస్కులైనటువంటి పెద్దలు ఉలిక్కి పడి ఒక్కొక్కసారి కింద పడిపోవడం, దెబ్బ తగలడం, కనీసం మర్యాదకు కూడా ఆపకుండా వికటాట్టహాసం చేస్తూ వెళ్ళిపోవడం, వాహనాల మధ్యలోంచి ఇలా వంకర టింకరగా పాము వెళ్ళినట్టుగా వెడుతుండడం. నేను మొన్న తిరుమల వెడుతుంటే కారులో చూసి ఆశ్చర్యపోయాను. ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతున్నటువంటి ఒక వ్యక్తి టైర్ యొక్క అంచు మీద వెడుతోంది ఆ మోటార్ సైకిల్. ఇలా వంగిపోయి మనిషి మోటార్ సైకిల్ మించి ఈ స్థాయిలో వంగిపోయి తిప్పుతున్నాడు. ఇంకొక మిల్లీమీటర్ దాటితే ఇటు పక్కనున్న వాహనం రోడ్డుకి ఈ చివరికి వెళ్ళిపోతుంది. అతను జారి యువతల వైపుకు పడిపోతే రోడ్డుకి యువతల వైపు కట్టబడినటువంటి గట్టు తలకి తగిలిందనుకోండి, వెనక నుంచి వాహనం రావడానికి 10 నిమిషాలు పడితే మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వ్యక్తి ఉండడు. ఎందుకు ఆ వాహనాన్ని అంత వేగంగా నడపడం ఏమిటి? దాంట్లోంచి సంతోషం పొందడం ఏమిటి? నువ్వు వెడుతున్నప్పుడు ఎవరైనా అడ్డు తప్పుకోవలసి వస్తే అవతల వాళ్ళు పరాకుగా ఉంటే ఆ పరాకు నుంచి కాదు నువ్వు రహదారి మీద నడుస్తున్నావు, మనసు దగ్గర పెట్టుకుని నడు అని చెప్పడానికి హారన్ వాడాలి. అంతేకాని ఎక్కిన దగ్గర నుంచి ఇక తన ముందు ఏ వాహనం వెళ్ళకూడదన్నట్టుగా అదే పనిగా వాహనానికి హారన్ కొడుతూ వెళ్ళడం ఎంత అర్థరహితమైన విషయం. పిల్లలతో ఇవాళ ఆడుకోవడానికి సాధనం ఏది అంటే మోటార్ సైకిల్.
ఏమిటో నా ప్రారబ్ధమో పరమేశ్వరుడి అనుగ్రహమో ఇలాంటి ఉపన్యాసాలు చెప్పడానికి ఆధారం ఇవ్వాలనుకుంటాడో నా కంట్లోనే పడతాయో అందరూ చూస్తుంటారో నాకు తెలియదు. కానీ మొన్ననే ఎక్కడికో వెడుతూ మా గోపాలకృష్ణ గారితో పంచుకున్నాను కూడా. ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతున్నాడు కాకినాడలో. నేను ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాను. వెనక పిల్లవాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెడుతున్నాడు. ఆ బ్యాగ్ హ్యాండిల్ బార్కి తగిలించాడు. చిన్న పిల్లవాడు, వాడు బహుశా ఏ 2వ తరగతో చదువుకుంటున్నాడేమో. వాణ్ణి నిలబెట్టాడు వెనకాతల. వాడు నిలబడ్డాడు. నిలబడి ఈ వాహనం నడుపుతున్న ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు పట్టుకుని నిలబడ్డాడని ఆయన అనుకుంటున్నాడు. ఈ పిల్లవాడు చల్లటి గాలేస్తోంది మబ్బు పట్టి. ఈ పిల్లవాడు ఆ ముందు నడుపుతున్న ఆయన కంఠం పక్కన చెవి పెట్టుకుని బహుశా గోరువెచ్చటి తనానికి ఇలా కునుకు పట్టి కళ్ళు మూతలు పడుతున్నాయి. నేను చూసి అదిరి పడిపోయాను. నడుపుతున్న వాడికి తెలియదు పిల్లవాడికి కునుకొస్తోందని. వాడికి ఇంకొంచెం కునుకట్టిందనుకోండి ఆ చేతులు జారిపోతాయి, పాదాలకు పట్టు వదిలేస్తుంది. వృద్ధిలోకి రావలసిన వాడు ఏ తల్లిదండ్రులు ఎన్ని పూజలు చేశారో, ఎన్ని నోములు నోచారో, ఎన్ని వ్రతాలు పట్టారో, బిడ్డ కలగాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారో, ఆ పిల్లవాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, ఆ కుటుంబం బ్రతుకు సుఖ సంతోషాలన్నీ వాడి మీద ఉన్నాయి. వాడిని నేను వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తాను అన్నటువంటి ఏ బావమరిదికో ఆ పిల్లవాడికి మేనమామ అవుతాడు కదా అని బహుశా తండ్రి మోటార్ సైకిల్ తాళాలు ఇచ్చి ఉంటాడు. అంత అర్థరహితంగా పిల్లాడిని తీసుకొస్తున్నాడు. పిల్లవాడిని తీసుకొచ్చేటప్పుడు తన కంఠం పట్టుకుని పిల్లవాడు వెనక నించున్నాడని కాదు, ఆ పిల్లవాడికి ఏ ప్రమాదం జరుగుతుందన్నది చూసుకోవాలి. ఒక్కొక్క ద్విచక్ర వాహనం మీద 6 ఎక్కడం, 5 ఎక్కడం, ఆఖరికి వెనకాతలకి కూర్చున్న వాళ్ళకి పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు. కేవలం కొద్ది చోటులో కూర్చుని వెడుతూ ఉంటారు. ఏదైనా కొద్దిగా అదుపు తప్పిందో చెట్టు ఊపితే పళ్ళన్నీ పడిపోయినట్టు అందరూ కింద పడిపోతారు. పరమ వృద్ధుల్ని ఎక్కించుకున్నంత వేగంగా వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళవలసి వస్తే ఆటోలో వెళ్ళచ్చు, ఇంకో దాంట్లో వెళ్ళచ్చు. అదేమి వ్యామోహమో అర్థం కాదు. అసలు రహదారి మీదకి వెడితే ఇవాల్టి రోజు ఉన్న పరిస్థితులు చూస్తే అసలు నాగరికతతోటి సైన్స్ ఇచ్చినటువంటి ఈ కొత్త కొత్త సాధనాలు సుఖానికి ఉపయుక్తమవుతున్నాయా? మనుష్యులు ఒకడి ప్రాణాలు ఒకడు తీసుకోవడానికి అసలు అర్థరహితమైనటువంటి నాగరికతకి విర్రితలలు వేస్తోందా? అసలు మనిషి మనిషిగా బ్రతుకుతున్నాడా అని అనుమానించవలసినటువంటి స్థితికి కారణమవుతోంది. ఒకనాడు కారెక్కితే ఏదో మాట్లాడుకుంటూ కారులో వెళ్ళేవారు. ఇవాళ కారెక్కితే కారంతా ఏసీ. కారు డ్రైవ్ చేసేటటువంటి వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. గేర్ వేయవలసి వస్తే ఈ చేతిలో సెల్ ఫోన్ పట్టుకుంటాడు, స్టీరింగ్ విడిచిపెట్టి గేర్ వేస్తాడు. మీరు ట్యాక్సీ ఎక్కండి, మాట్లాడుతూనే ట్యాక్సీ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. ఒక యజమాని కారు ఎక్కండి, సెల్ ఫోన్ మాట్లాడుతూ స్టీరింగ్ విడిచిపెట్టి గేర్లు వేస్తారు. ఓ పసిపిల్లవాడు అడ్డంగా పరిగెడితే. పైగా రోజు రోజుకి సాంకేతికమైన అభివృద్ధి వల్ల అందులో మీకు కావలసిన పాటలు వినొచ్చు. ఆ స్థాయి దాటిపోయింది. ఇవాళ సీటుకి ఎదురుగుండా మీకు కావలసిన సినిమాలు చూడడానికి అవకాశం. మీరు సినిమా చూస్తూ చెగోడీలు ఒళ్ళో పెట్టుకుని నోట్లో వేసుకుని తింటూ ఉంటారు. నడుపుతున్నవాడు మాత్రం మనిషి కాడా? వాడికి మాత్రం మనసు చెలించదా? మీ అందరూ చూస్తున్నది వాడి చెవిలో పడదా? ఒకవేళ ఆ సినిమా వాడికి ఇష్టమైందైతే, ఇప్పుడు నాకు ఇష్టమైన పాట వస్తోంది, ఇదిగో నేను అభిమానించే కథానాయకుడు ఇలా ఆడుతూ ఉంటాడు అని వాడు ఊహ చేస్తే, నేను చూడలేకపోతున్నానని వాడి మనసులో ఆక్రోశం కూడా తోడైతే, వాడికి ఆ దృష్టి తప్పిపోతే వెడుతున్న వాహనం ఏమైపోతుంది? ఒకలా డిజైన్ చేసినటువంటి బస్సుల్ని మనం ఎంతమందినైనా ఎక్కించుకుని ఎంత సామానైనా లోడ్ చేసుకోవడానికి వీలుగా దానికి ఉన్న వ్యవస్థ మారిస్తే, మొన్న నేను ఎక్కడో పేపర్లో చదివా, వోల్వో బస్సుల్ని ఒకలా తయారు చేస్తే వోల్వో బస్సులకున్న వైరింగ్ సిస్టమ్ అంతా మార్చి ఆ లగేజ్ పెట్టే చోట లైట్ వేయవలసిన చోట వచ్చే చిన్న స్పార్క్ పెట్రోల్ ట్యాంక్కి పక్క నుండి చిన్న రవ్వ పడినా సరే మొత్తం బస్సు ఉత్తర క్షణంలో కాలిపోవడానికి వీలుగా వ్యవస్థని మారుస్తున్నారని. ఎక్కిన వాడికి ఏం తెలుస్తుంది? ఎంత అర్థరహితమైనటువంటి విషయం. ఒక కారు ఎక్కి ప్రయాణం చేయడానికి యథార్థంగా ఇన్ని అవసరమా?
ఈ అక్కర్లేని భోగాలు రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి పక్కన రహదారి మీద వెడుతున్నవాడు క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకునేటట్టుగా అవకాశం ఇస్తున్నాడా? అవతలవాడు ఒక కుటుంబ యజమాని కావచ్చు, అతను సంపాదిస్తున్న సంపాదన మీద అతని భార్య, అతని తల్లిదండ్రులు, అతని బిడ్డలు ఆధారపడి ఉండవచ్చు. నాకే తెలుసు, మొన్నటి రోజున నా స్నేహితుడు, అతని యొక్క బంధువు కేవలం ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అతనే కుటుంబానికి యజమాని. గట్టిగా 42 ఏళ్ళు. ఇంకా పిల్ల ఇంటర్మీడియట్కి వచ్చింది. కుర్రవాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు. పాపం అటు బస్సు దిగి ఇంటికి భోజనానికి వెళ్ళడం కోసమని ఇటు దాటుతున్నాడు. పిల్లలందరూ కలిసి పరమ సంతోషంతో పెద్ద కేకలు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు దాటుకుంటూ ఉత్సాహంగా చిన్న చిన్న సందులని చూడకుండా విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నారు. అతను తడబడిపోయి ఎటు తప్పుకోవాలో అర్థం కాక ముందుకి వెనక్కి జరగడంలో ఆ గుత్తిగా వచ్చినటువంటి వాహనాలలో ఒక వాహనం ఢీకొట్టింది. కొట్టడం ఏమిటి, తూలి కింద పడిపోయాడు. ఆ పడిపోవడంలో తల వెళ్ళి తగిలింది. తగలడం ఏమిటి, కొబ్బరికాయ 2 చెక్కలైపోయినట్టు అయిపోయింది. ఆ కుటుంబంలో ఇవాళ ఆ ఆడపిల్ల ఏమైపోతుంది? ఆ పిల్ల పెళ్లి చేసేవాళ్ళు ఎవరు? ఆ పిల్లని చదివించేవాళ్ళు ఎవరు? ఆ పిల్లవాడు ఏమైపోతాడు? వాడు వృద్ధిలోకి రావలసిన వాడు ఏమైపోతాడు? ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఆ భార్య బతికున్నంతకాలం వైధవ్యంతో బతకాలి. ఎవరు దీనికి బాధ్యులు? వాహనం ఎక్కడం కాదు, వాహనం ఎక్కేటప్పుడు వాహనం నడపడానికి తగినటువంటి పరిణితితో నువ్వు ఉన్నావా లేదా అన్నది అవసరం. నువ్వు డాక్టర్వా, నువ్వు ఇంజనీర్వా, నువ్వు అధికారివా అనవసరం. కారుకి ఏసీ వేసుకుని సినిమా చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ వెడుతున్నటువంటి వాడు సమాజానికి బరువు. మీరు ఏమనుకున్నా సరే నియంత్రణ లేని జీవితం పక్కవాడికి బరువు అయిపోతుంది. అలా బ్రతకకూడదు. మనలాగే కొన్ని లక్షల మంది రహదారిని వాడుకుంటారు. వాళ్ళందరూ క్షేమంగా గమ్యానికి చేరాలి. ఆఫీస్కి వెళ్ళేవాడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేవాడు ఇంటికి వెళ్ళాలి, వైద్యశాలకు వెళ్ళేవాడు వైద్యశాలకు వెళ్ళాలి. ఇవాళ వాహనాలు నడిపేటటువంటి తీరు చూస్తే మనుష్యులుగా బ్రతకవలసినటువంటి సాటి మనుష్యుణ్ణి చూసి సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతోంది. నేను ఈ మధ్యన ఎక్కడో ఒక విషయం చదివాను. చేపలు నీళ్లలో ఆడుకుంటుంటే పిల్ల చేప తల్లి చేపని అడిగిందిట, అమ్మా వై షుడ్ వీ లివ్ ఓన్లీ ఇన్ వాటర్, వై షుడ్ నాట్ వీ లివ్ ఆన్ ద ఎర్త్ అని. అంటే ది మదర్ ఫిష్ హ్యాస్ రిప్లైడ్ ది బేబీ ఫిష్, ఓ బేబీ ఫిష్ లిజన్ మీ కేర్ఫుల్లీ, ది ఎర్త్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ సెల్ఫిష్ అండ్ నాట్ ఫర్ ఫిష్, వాటర్ ఈజ్ మెంట్ ఫర్ ఫిష్ అంది. ఆ పిల్ల చేప తల్లి చేపని అడిగింది, అమ్మా ఎప్పుడూ మనం నీళ్లలో ఎందుకు ఉండాలి, భూమి మీదకి వెళ్ళకూడదా అని. సెల్ఫిష్ అంటే స్వార్థపరులకు భూమి, మనం బ్రతకడానికి ఫిష్కి నీరు అంది. మనం మహాత్యాగాలు చెయ్యక్కర్లేదు, పెద్ద పెద్ద ఉపకారాలు చెయ్యక్కర్లేదు. సాటి మనిషి గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుగా వాడి క్షేమం గురించి ఆలోచించి మన వాహనాన్ని నడపడం మనకొస్తే చాలు. ఎక్కడ 4 వీధుల కూడలిలో మనం ఎలా వెళ్ళాలో అలా వెళ్ళగలిగితే చాలు. పోలీసు లేడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం మానగలిగితే చాలు. సీసీ కెమెరాల్లో పట్టుకుని ఇంటికి చలానాలు పంపించవలసినటువంటి దౌర్భాగ్య స్థితి పోయేటట్టుగా డ్రైవ్ చేయగలిగితే చాలు. మనకి మనం కర్తవ్యం తెలుసుకుంటే చాలు. రహదారి మీద వెళ్ళేటప్పుడు రహదారి అన్నది ఎన్ని కుటుంబాల యొక్క భద్రతకి క్షేమానికి ఆలవాలమో తెలుసుకుంటే రహదారి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు అర్థమవుతుంది. మన గుడి అని కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో మన రహదారి అన్నది ఒక ఉద్యమం కింద రావాలి. ఒక గుడిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన ఇల్లు అని మన ఇంటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో మన రహదారి మనందరం క్షేమంగా ఉండడానికి, మన కుటుంబాలు సంతోషంగా ఉండడానికి, భగవంతుడిచ్చిన ఆయుర్దాయం మనకి నిలబడడానికి, ఈశ్వరుడిచ్చినటువంటి 7 ధాతువుల్ని సక్రమంగా నిలబెట్టుకోవడానికి రహదారులు సౌకర్యాలు కావాలి తప్ప రహదారులు వినోదానికి కారణాలు కాకూడదు. మద్యపానం చెయ్యడం, మనిషికి నాడీమండలానికి ఉత్ప్రేరకం కలిగించేటటువంటి ఔషధాలు సేవించడం, ఇవన్నీ వాడి వాహనాలు నడపడం, వాహనాలు ఎక్కడ వెడుతున్నాయో అటువంటి చోట్ల ఇటువంటివి సౌలభ్యంగా ఉండేటట్టు చూడడం, అటువంటివి అక్కడ ఉన్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం,
ఇవన్నీ దోషభూయిష్టమైనటువంటి విధానాలే. రహదారి పట్ల పరమ జాగ్రత్తతో ఉండాలి. ఒక జాతీయ రహదారి ఉంది అంటే దాని మీద ఒక వేగంతో వెళ్ళిపోయేటటువంటి వాహనం వెడుతుంది. అటువంటి జాతీయ రహదారి మీదకి ఒక ఊళ్ళో మాత్రమే ప్రయాణికుల్ని చేరవేయడానికి సమర్థత కలిగినటువంటి వాహనాలు దాని మీదకి వెళ్ళి తిరగకూడదు. ప్రతి దానికి పోలీసులే చూడాలి అంటే రాత్రింబవళ్ళు ఎంతమంది పోలీసులు తిరుగుతారు. ఏమి, ఒక జాతీయ రహదారి మీద 80 కిలోమీటర్ల వేగంతో కారు వెడుతుంది. అలా వెళ్ళింది తప్పులేదు. ఎందుచేతనంటే అది ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోవాలి. జాతీయ రహదారి సున్నితంగా అలా అందుకు నిర్మింపబడింది. అది అలా వెళ్ళగలగాలి. దాంట్లోకి అంత వేగంగా వెళ్ళలేనిది, వెంటనే పట్టుకోలేనిది 16 మందిని ఎక్కించుకుని ఆటో ఎందుకు ఎక్కాలి? ఒక జాతీయ రహదారి మీదకి ఎక్కకూడదు అన్నప్పుడు ఆగిపోవాలి. ఒక ఊళ్ళోనే ఉండాలి. నీకు ఇవాళ 10 రూపాయలు వస్తున్నాయి కదా అని ఎంతమంది ఎలా ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను అలాగే వెడతాను అనేటటువంటి స్వార్థ బుద్ధిని విడనాడాలి. ఏ రహదారి స్థాయి ఎటువంటిదో గుర్తించి ఆ రహదారిని అలాగే వాడుకోవాలి. రహదారి విషయంలో పరమ ప్రమాదకరమైన విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవలసినది లారీల విషయంలో గమనించాలి. లారీల వాళ్ళు ఎప్పుడైనా సరే రోడ్డు పక్కన ఏదో ధాబాలోనో లేకపోతే ఎక్కడో టీ తాగడానికో ఒక చోట లారీలన్నీ ఆగుతాయి. ఆగడం తప్పని నేను అంటలేదు. కానీ లారీని ఆపినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, లేకపోతే అకస్మాత్తుగా ఏదో తినవలసి వచ్చింది, సాధారణంగా వాళ్ళు ఎంత కష్టజీవులయ్యి ఉంటారంటే లారీ ఆపి 4 చక్రాల కింద పక్కకి పరిగెత్తి పెద్ద పెద్ద రాళ్ళు తెస్తారు. తెచ్చి లారీ చక్రాల కింద పెడతారు. పెట్టి లారీ కిందే కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న పదార్థాన్ని ఏ రొట్టెలో ఏవో తింటారు. అక్కడ వరకు నేను తప్పు పట్టాను. కానీ లారీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ రాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చాడో అక్కడ దూరంగా పడేయడం, కాలుతో ఆ రాతిని కొద్దిగా పక్కకి జరిపేసి చక్రానికి అడ్డం లేకుండా చూసుకుని లారీ వెళ్ళిపోతుంది. ఒకానొకప్పుడు ఒక వాహనం మీద ప్రయాణిస్తున్నటువంటి భార్యాభర్తలు నెత్తుటి మడుగులో పడిపోయి ఉండగా అన్నవరం పాదయాత్ర చూస్తూ నేను చూశా. వాళ్ళని ఒడ్డున కూర్చోపెట్టి నీళ్లు కొట్టి కొద్దిగా స్పృహ ఉంది, 108 వాహనం వచ్చి తీసుకెడుతోంది. ఎందుకు పడిపోయారు అని అడిగితే కొద్దిగా సన్నపాటి చీకటి ప్రారంభం అవుతోంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊహించలేదు రోడ్డు మీద అంత పెద్ద రాళ్ళు ఉంటాయని. అంతకుముందు ఏదో లారీ ఆగింది, ఆ రాళ్ళు పక్కకి తోసేసి వెళ్ళిపోయాడు. ఒక రాయి కొట్టి పడిపోయాడు, ఆ పక్కనున్న రాయి తలకి తగిలింది. ఎంత నిర్లక్ష్యం! నీ వాహనం ఆపుకోవడానికి చక్రాల కింద రాళ్ళు పెట్టావా? నీ వాహనం వెళ్ళిపోయాక ఆ రాళ్ళు రోడ్డు మీద ఉండిపోయి ఎవరు పడిపోయినా, ఎంతమంది పడిపోయినా, ఏ కుటుంబం సర్వనాశనం అయిపోయినా నీకు దాంతో సంబంధం లేదా? ఎంత నిర్లక్ష్యంతో కూడుకున్న బుద్ధి! ఇంత జేబు దొంగతనం చేసిన వాడికన్నా, ఎవరిల్లో కొల్లగొట్టిన వాడికన్నా ఇది పెద్ద నేరం. రహదారి పట్ల ఎవరైనా సరే ప్రమత్తతతో ఉండాలి. మనకి తెలియకుండా మనం చేసిన దోషానికి ఏ కుటుంబమైనా పోతే, ఎవరైనా బాధపడితే అది ఎంత దోషభూయిష్టమైన విధానం చూడండి. నీకు వాంతి అయ్యే అలవాటు ఉంది బస్సు ఎక్కితే, నువ్వు జాగ్రత్తగా ప్రయాణం చెయ్యాలి. బస్సు ఎక్కి కిటికీ దగ్గర కూర్చుని నాకు వాంతి అవుతుంది కాబట్టి నేను కక్కేస్తానని చెప్పి పక్కనున్న వాళ్ళ నెత్తి మీద కక్కేస్తానంటే, విమానంలో ఎలా ఇస్తారో అలాగే నువ్వు ఒక సంచి ఒకటి పట్టుకెళ్ళి నీకు వాంతి వస్తే వాంతి సంచిలోకి చేసుకోవాలి. అంతేకాని బస్సు పక్కన ఉన్నటువంటి కిటికీలోంచి నేను వాంతి చేసుకుంటాను, ఆ కింద నుంచి ఓ ఆఫీస్కి ఎడుతుంటాడు, ఓ ఇంటర్వ్యూకి ఎడుతూ ఉంటాడు, ఓ స్కూల్కి ఎడుతూ ఉంటాడు, ఓ పరీక్షకి ఎడుతూ ఉంటాడు, వాడి మీదనే కక్కుతానంటే నోటి నిండా కారాకిళ్ళి నవ్వులుతూ ఉండడం. స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద వేగంగా వెళ్ళిపోతూ ఇలా పక్కకి వంగి తుపుక్కుని ఉమ్మడం, గాలికి అది వెనకాతల యూనిఫామ్ వేసుకుని తెల్లటి డ్రెస్ వేసుకుని వెడుతున్న వాడి ఒంటి మీదంతా ఎర్రటి ఉమ్ము పడ్డాం. ఒకవేళ వాడు ఆపి ఏమండి ఏమిటండి అలా ఉమ్మడం అని అడిగితే, ఏ ఉమ్మాను, రోడ్డు నీ తాతగారి సొమ్మ, నువ్వు చూసుకోక్కర్లేదా అంటాడు. తప్ప నేను ఒక పౌరుణ్ణి, ఏమిటి ఉన్మాదంగా ఇలాంటి పదార్థాలన్నీ నవలడం ఏమిటి? నెత్తురు కక్కినట్టు నోటి నిండా ఎర్రటి ఉమ్ము తెచ్చుకోవడం ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ అసహ్యంగా పెద్ద పెద్ద చెరువుల్లా ఉమ్మడం ఏమిటి? ఆ ఉమ్మినప్పుడు గాలి ఎటు వేస్తోందో చూసుకోకపోవడం ఏమిటి? బస్సుల్లో కూర్చుని వాంతులు చేసి నీ పక్కన నడుస్తున్న వాళ్ళ మీద కక్కడం ఏమిటి? ఎప్పటికీ ఇవన్నీ ఎవరు ప్రబోధం చేస్తారు? దయచేసి ఇది నా ఆర్తి అనుకోకండి. ఇవాళ రహదారుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యానికి
కొన్ని కోట్ల మంది ఘోష. ఇది అందరూ చెప్పలేకపోతున్నారు. టీవీ ముందు కూర్చుని కొన్ని కోట్ల మందికి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది ఎవరో రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నియంత్రించవలసినది అని దయచేసి భావన చెయ్యవద్దు. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి. అసలు నిర్ద్వందంగా మోటార్ సైకిల్ మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు కానీ, కారులో వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు కానీ కనపడితే కర్తవ్యత నిష్ట కలిగినటువంటి నలుగురు వెంటనే దిగి ఆప్ చేసి ప్రబోధం చేసి పంపించాలి. నేను దెబ్బలాడమని అవతల వాళ్లతో గొడవలు పెట్టుకోమని చెప్పను. నువ్వు ఇలా వెళ్ళడం నీకు ఇతరులకు ఎంత ప్రమాదకరం. అలా ఎప్పుడు ప్రవర్తించద్దు.